కొందరు వంట చేస్తున్నారు. ఆ వంట చేసుకుంటూ చూస్తారు డాంబికంగా మడి ఆచారము ఇటువంటి పెట్టుకొని దూరం నడిస్తే పర అంటూ ఇట్లా మనం చూస్తూనే ఉంటాం. ఇది ఇక్కడ విమర్శ కాదండి, దాని తత్వం మేము తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక దూరం వస్తుంటే వాళ్ళంటి బొమ్మని చెప్పురా ఇక్కడ వంట చేస్తున్నాను అని అంటూ ఉంటారు. అలా అంటూ ఇది గమనించాడు ఇతడు. వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే మూఢాచారంలో మగ్గిపోతే అది దురాచారంగా మారిపోతుంది. మూఢాచారం దురాచారం అయిపోతుంది. ఇప్పుడు మనం జంతు బలులు కావచ్చు, మూఢాచారం అది దురాచారం అయిపోయింది. అది ఎందుకు జంతు బలులు ఇవ్వాలి? ఎవరు చెప్పారు జంతు బలు ఇవ్వమని? మేక నరగతా ఉంటుంది, కోడి నరగతా ఉంటుంది. అది ఎవరు చెప్పారు అంటే మనమే తప్పు పెట్టుకోం కదా. ఎప్పుడా దేవుడు నేను నెట్టేస్తాం, ఎందుకంటే మాట్లాడు కాబట్టి ఆయన కోపం వస్తుందని అంటారు. ఒక ప్రాణిని ప్రాణం తీస్తే కోపం వస్తే దేవుడు ఎట్లా అవుతారు? ఆలోచించాలండి. మరి ఎందుకు మేక నరకమన్నారు? ఎందుకు వచ్చింది ఆచారం? మేక వచ్చే మూర్ఖత్వానికి గుర్తు. మేకలు గురులు అన్ని మూర్ఖత్వానికి. ఎందుకు మూర్ఖత్వం అంటాం? మనం చూస్తూ ఉంటాం. గురి పోతా ఉంది అనుకుంటే వెనక పోతానే ఉంటుంది. ట్రైన్ వస్తుంది కొట్టేస్తుంది అని, అయినా ఈ గురి వెనక రాదు, వాళ్ళ వెనక పోతానే ఉంటుంది. సరే, అది మనం చూసి ఉండం. మామూలుగా కషాయంలో ఒకటి నరగతాడు, పక్కన ఒకటి మేస్తా కూర్చుంటాడు. ఏది మన పరిస్థితి తప్పించుకోబోదని ఆలోచించున్నది. నీ మూర్ఖత్వాన్ని భగవంతుడి ముందు నరుకు అని చెప్పడం దాని ఉద్దేశం. నా మూర్ఖత్వం నరకతాను, ఇక్కడ నా అహంకారం నరకతానా? దానికి అడ్డు పెట్టుకోవడం కోసంగా దీన్ని నరకడం. నాకు నరకమన్నాడండి అని. అలాగే దున్నపోతు నరకుతుంటాడు. దున్నపోతు అంటే దానికి ఏం తెలియదు. ఇప్పుడు అటువంటి మూడొస్తారు వదులుకున్నారు ఆయన అని చెప్పడం. అంటే మనకి అసలు మీరు తెలుసుకోవడానికి మన ప్రయత్నం. ఇది విమర్శ మాత్రం అనుకోవద్దు, మనం కూడా తెలుసుకోవడానికి. వీళ్ళు మడి ఆచారం అంటున్నారు. మడి ఆచారం పెట్టి దూరంగా పడ అంటున్నారు. దేని దూరంగా పోవాలి అని సిద్ధారుడుగా చెప్పిందండి. జగదుడు ఆదిశంకరాచార్య చెప్పున్నాడు. జగదుడు ఆదిశంకరాచార్య తెలిసే ఉంటుంది. మనం సంక్రాంతి జయంతి ఉత్సవాలు కూడా చేస్తుంటాం. అంటే ఆయనకి ఏమైంది? జగత్ శంకరాచార్యులు సాక్షాత్తు శివుని అవతారం అంటారు. మనం విన్నాం. శివుని అవతారం ఉన్నప్పుడు ఆయన వస్తున్నాడు. జగత్ శంకరాచార్య వస్తుంటే ఒక బాగా మాంసం చేసుకొని తాగినట్టుగా తూలినట్టుగా గుడ్డ సరిగా లేనట్టుగా ఒక ఆయన వస్తున్నాడు. తప్పు అన్నాడు ఎవరు? శంకరాచార్య. అప్పుడు ఆయన అన్నాడు, తప్పుకోమనేది శరీరాన్ని ఆత్మన అన్నాడు. నువ్వు శరీరం తప్పుకోమంటున్నావా, నా ఆత్మ తప్పుకోమంటున్నావా? తప్పు అయిపోయాడు. ఏం చెప్పామా తిరిలే. పోనీ శరీరం తప్పుకోమంటావా? నా శరీరంలో ఉండేది పంచభూతాలు, నీ శరీరంలో ఉండేది పంచభూతాలు. మరి నీ శరీరం పంచభూతాలు, అలా పంచభూతాలు ఉన్నప్పుడు నువ్వు దేని తప్పుకోమంటావు? నా తప్పుకోమంటే నువ్వు తప్పుకోవాలని అర్థమే అనుకుంటున్నాను. నాలో నీ ఒకటినప్పుడు నువ్వు తప్పుకోవాలంటే నువ్వు తప్పుకోవాలని అర్థం. పోనీ ఆత్మ అంటావా? నాలో ఉన్న ఆత్మతత్వం మీద నీలో ఉంది ఆత్మతత్వం. అప్పుడు ఆలోచించాడు. వీళ్ళు వచ్చిన సామాన్యుడు కదా అనేసి. అప్పుడు శివుడికి అధ్యక్షం అవుతాడు. ఆయన తిరిగి చెప్పుకోవడం కాదు శంకరాచార్యులు, మనకి చెప్పడం కోసం. అది మనకి చెప్పడం కోసం. భగవద్గీత వచ్చిందంటే అర్జునుడు తెలివి చెప్పుకోవడానికి వాసుపత్రాలు సంపాదించినాడు. గొప్ప వ్యక్తి తెలియదు. అర్జునుడు అడ్డు పెట్టుకుని మనకి చెప్తున్నాడు అనమాట. వ్యక్తిత్వ వికాసము, పర్సనల్ డెవలప్మెంట్ ఎలా చేసుకుని భగవద్గీత అంతనే. ఇలా మతానికి సంబంధించి మాత్రం కాదు. నీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకో. అలా అనుకుని వీళ్ళకి అహంకారాన్ని, ఈ మూఢత్వాన్ని, అమాయకత్వాన్ని లేకపోతే మూర్ఖత్వాన్ని ఏదైనా కానీ దాన్ని తొలగించాలని కావాలని లోపలికి వచ్చేసాడు. వంట చేస్తూ గమ్ములు కూర్చున్నారు. ఇది మనం ఉండొచ్చు కదా, గబగబ వంట చదువుకు వచ్చేసాడు. వస్తేనే వాళ్ళు ఎగిరారనమాట. ఒరే లింగహీనుడా అంటే ఇది కర్ణాటకలో ఉంటుందండి. శైవ మతం ఏంటంటే మెడలో లింగం వేసుకుంటారు, శివలింగం. మనం ఇప్పుడు పరీక్ష దేవాన్ని బాబాని వెంకటేశ్వరాన్ని దానం వేసుకుంటాం కదా, అట్లా వాళ్ళు శైవ మతస్థులు అని అంటే లింగం వేసుకుంటారు గుర్తు. మనం వైష్ణవ మతం చూస్తుంటాం, వాళ్ళు శిల్ప చక్రాలు వేసుకుంటారు. శైవులు వచ్చి శివలింగం పెట్టుకుంటారు గుర్తు కోసం. అలాగే మెడలో శివలింగం గుర్తు కోసమే. కొంచెం జీసస్లో శివుడు మెడ వేసుకుంటారు కదా.
ముస్లిమ్స్ పచ్చగా వాటి కంటంగా కట్టుకుంటారు చూడండి, మెడలో వేసుకుంటారు కదా. అంటే ఏంటి, అది గుర్తు కోసంగా. ఎప్పుడైతే సిద్ధాలు వేసుకుంటే నువ్వు లింగహీనుడు, నువ్వు అసలు నీకు ఇంత తెలియదు, ఏం మతం తెలియదు, నువ్వు లోపలికి వచ్చేసావు అంటారు. నువ్వు లింగహీనుడు అని చెప్పేటప్పటికి నేను కంటితో మేము చూడకూడదు, ఇక్కడికి పారిపోంటారు. అంటేనే తెత్తారు, నెట్టి మారేస్తాడు. అప్పుడు సిద్ధుడు ఉన్నాడు, నాకు జ్ఞానరూపమైన ఆత్మలింగం ఉండగా నేను హీనుడు ఎట్లా అవుతాను? నాకు జ్ఞానరూపమైన లింగం నాలో ఉంది, మరి హీనుడు ఎట్లా అవుతాను? మీరు బాహ్య రూపాల లింగాన్ని ధరించారు, పట్టుకోవాలండి. ఇక్కడ బాహ్యం కూడా లింగాన్ని మీరు ధరించున్నారు, ఆ లింగంలో భావాన్ని నేను ధరించున్నా. భావాన్ని ధరించిన తర్వాత లింగంతో అవసరం ఏముంది? అర్థం కాదు. సరే, ఎక్కాల పుస్తకం బాగా కంటస పెట్టిన తర్వాత పుస్తకం అవసరం ఉందా? ఇటు దాకా బాగా కంటస పెట్టేస్తుంది, 20 ఎకరాలు చెప్పేస్తే 30 ఎకరాలు చెప్పేస్తుంది. నీకు పుస్తకం ఎందుకు మళ్ళీ పెట్టుకుంటాం మనం? మేము ఆడితే పుస్తకం చూసి చెప్తావా? పుస్తకం దాని అంటే నీకు పుస్తకం నీకేం పని? నువ్వు అడుగుతున్నావు, నేను సమానం చెప్తా. కాబట్టి జ్ఞానంలోపైన లింగాన్ని నేను ధరించు, నేను హీనుడు ఎట్లా అవుతాను? పుస్తకం ఉంటే నువ్వు క్లాస్ పుస్తకం ప్రశ్న అడుగు, నేను సమానం చెప్తా, నేను రాస్తా, నీ పుస్తకంతో నీకే సంబంధం అని తెలియని విద్యార్థి చెప్తే ఉపాధ్యాయులు ఎలాంటి ఉండాల్సింది. అదే ఇక్కడ జ్ఞానోపైన లింగా నేను ధరించున్నాను, నేను హీనుడు ఎట్లా అవుతాను? పోని మీ మెడలో లింగమే మీకు కర్మాన్ని కలిగించడానికి కారణమైంది. మీ మెడల లింగమే మీకు కర్మానికి కారణమైంది. అంటే ఏంటి? లింగం అంటే ఒక రూపము, శివుడు అంటే ఒక రూపమే. ఆ రూపం వల్లే మీ కర్మ కారణమైంది. ఎందుకు కారణమైంది? మేము వేసుకొని ఉన్నాం, మీరు వేసుకోలేదు. కాబట్టి వేసుకునే వాడిని హీనుడు అంటాం, నిందిస్తాం. మరి హీనుడు నిందిస్తే మీరు మనస్తాపం చెందరా? చెందినప్పుడు వారి పాపం నాకు వస్తుందా? ఆ పాపము మన కర్మకు తగులు అడ్డుపడుతుందా పడదా? అంతే. నువ్వు అది అనుకున్న వల్ల మీ కర్మ మీరే కారణమవుతున్నారు. అందుకే అంటారు, పనికి మాలినవాడా అంటే చేసి చెప్తాడు, పాపం లెక్క రాయమన్నాడు. అదే గొడవడు వెంకటేశ్వర చెప్పాడు, ఊరే అంటే కొన్ని లక్షల తప్పు మూడగట్టమన్నాడు. వెంకటేశ్వర చర్చలో ఉంటుంది అన్నప్పుడు నువ్వు లింగం ధరించి ఇతడి వాడు హీనంగా చూస్తే అది నువ్వు పాపాన్ని నువ్వు కారణానికి, నీ పాపానికి నువ్వే బాధ్యుడివి. నువ్వు వేరే వాళ్ళంటే బాధ్యుడు అవుతాడు. అంటే దీన్ని బట్టి మనం వేసుకోవాలి, మన యొక్క ఆలోచన, మన యొక్క భావాలు, మన యొక్క మాట, మన యొక్క నడక తీరు ఎటువంటి ఫలితాలు వస్తుందో దాని ఫలితం మనం అనుభవిస్తారా, వేరే వాళ్ళు అనుభవిస్తారా? మనమే అనుభవిస్తున్నాం. అప్పుడేంటి? మన పాపకర్మలకి పుణ్యకర్మలకి బాధ్యులు ఇతరులు కారు. పాపానికైనా బాగా పుణ్యం ఉంది, నేను అనుభవిస్తున్నా, దానికి మీరెవరు బాధ్యులు కాదు. నా కష్టం నష్టం వచ్చింది, నేను అనుభవిస్తున్నా, దానికి మీరెవరు బాధ్యులు కాదు. పుణ్యానికి నేనే బాధ్యుడిని, పాపానికి నేనే బాధ్యుడిని. బ్యాంకులో లోన్ తీసుకుంటే మీరు కట్టాలి, నేను కట్టాలా? నేనే కట్టాలి. నేను డిపాజిట్ చేసుకుంటా, మీరు డ్రా చేస్తారా, నేను డ్రా చేస్తానా? నేనే డ్రా చేస్తా. ఎందుకంటే డిపాజిట్ నేను చేశాను కదా, మీరు బలం ఇస్తారు వాళ్ళ. నా లోన్ మీరు కట్టబడి మీరు కడతారా? కాబట్టి బ్యాంకులో డిపాజిట్ అంటే పుణ్యం అనుకుందాం, లోన్ అంటే పాపం అనుకుందాం. కాబట్టి మీరు ఇల్లు బాధించడం వల్ల మీ కర్మకు మీరే కారణమవుతున్నారు అని ఒక్క మాట చెప్పాడు. అది వాళ్ళకి కాదండి, మనమందరం జన్మించుకుంటూ రావాలి. అందుకే ప్రతి ఒక్కటి మనదాని భాష చెప్తారు, ఏ సంఘటన జరిగినా అది మనకు అన్వించుకోవాలి. ఏదో వాడికి చెప్పాడు కదా, మనకు సంబంధం లేదు కదా అని మాత్రం భావించరాదు. అప్పుడే మనం సంస్కరింపబడతాం.